హాయ్ అందరికీ. చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చామదుంపల్ని బాయిల్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కేజీ చామదుంపలకి ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఆనియన్స్ ఇంకా కరివేపాకు చాప్ చేసుకుని పెట్టుకోవాలి. మన టేస్ట్‌కి తగినంతగా పులుపుని బట్టి చింతపండు కూడా ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. చాలామంది చామదుంపల పులుసు తినడానికి ఇష్టపడరు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంకా ఎప్పటికీ వదిలిపెట్టరు. చాలా టేస్టీగా ఉంటుంది, మా పిల్లలకి చాలా ఇష్టం. ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత స్కిన్ తీసేసిన చామదుంపల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేయాలి. తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసుకుని యాడ్ చేయాలి. అలాగే ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఇదంతా 5 to 10 మినిట్స్ మరిగించుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోయినట్టే. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.